ఏంటంటే సార్ ఇప్పుడు తండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన సాయి పల్లవి గారు ఆ హుక్ స్టెప్ అనేది బుజ్జతల్లి సాంగ్లో ఎక్కడ చూసినా సరే రీల్స్లో కావచ్చు, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది. దానికి మీరు వర్క్ చేశారు కదా, సాయి పల్లవి గారు సెట్స్లో ఎలా ఉండేవారు, ఆ డాన్స్ చేసేటప్పుడు ఆమె హార్డ్ వర్క్ చేశారా, ఎలా అనిపిస్తుంది? సాయి పల్లవి గారు గ్రేట్ డాన్సర్, గ్రేట్ యాక్టర్ అందరికీ తెలుసు. అది అన్ని దానిలో ఉన్న డ్యాన్స్ స్టెప్ కూడా చూసి చాలా సింపుల్ స్టెప్, ఏమి కాంప్లికేటెడ్ ఏమీ చేయలేదు. కానీ యాజ్ ఎ పర్సన్ సాయి పల్లవి గారు చూస్తే ఇలా ఒక ఎలా చెప్పాలి నాకు కూడా తెలీదు, సచ్ ఎ బ్రిలియంట్ ఉమెన్ షీస్. ఒక ఉమెన్ పవర్ అలా చూస్తే, ఒక ఉమెన్ వాల్యూ చూడడానికి మీరు వాళ్ళు చూస్తే మీకు తెలుసు. ఎందుకంటే ఒక సెట్లో, ఒక స్టేజ్లో ఎక్కడైనా వెళ్ళిపోతే దట్ మచ్ రెస్పెక్ట్ షీఈస్ గెట్టింగ్. అది నార్మల్ లేదు. అది సాధారణంగా ఎంతమంది ఉంటే కూడా చాలా వాళ్ళు నాకు కూడా అడిగింది, ఈ షీ బ్యూటిఫుల్ అలా అడిగిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఉంటుంది. కానీ ఒక పర్సన్ బ్యూటీ అది ఫేస్లో, బాడీ లాంగ్వేజ్లో అలా ఏమీ లేదు. బ్యూటీ అంటే అది క్యారెక్టర్లో ఉంటుంది, అది బిహేవియర్లో ఉండదు, అది మాట్లాడిన విషయంలో ఉండదు. ఆ మెచ్యూరిటీ ఉంది. వేరొక విషయం, ఒక మంచి యాక్టర్ అంటే ఒక మంచి పర్సన్గా ఉండాలి. అప్పుడే వేరే ఒక వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది తెలిసింది. మీరు ఒక స్క్రిప్ట్ రాసిన టైం వెన్ యూఆర్ రీడింగ్ మీకు తెలియాలి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది అది తెలియాలి కదా. అది సాయి పల్లవి గారు లాగా యాక్టర్స్ వాళ్ళకి అంత సెన్సిటివ్ పీపుల్. సో నా పెద్ద అదృష్టం ఈ మూవీ చేయడానికి ఒక పెద్ద కారణమే సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఎందుకంటే నాకు ఏదైనా ఓపెన్గా మాట్లాడాలి, నేను కూడా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఆ మూవీలో ఇచ్చాను. నేను నాగచైతన్య సార్కి, సాయి పల్లవి గారికి ఇద్దరికి చెప్పాను, నేను ఫస్ట్ ఒక కలర్ ప్యాలెట్, కలర్ స్కీమ్ పెట్టి తర్వాత ఐ టోల్డ్ దెమ్ టు సెలెక్ట్ దేర్ ఓన్ కాస్ట్యూమ్స్. మీరు ఇప్పుడు రొమాంటిక్గా ఉంటుంది, మీరు బాయ్ ఫ్రెండ్ మీట్ చేయడానికి వెళ్ళిపోతుంది, గర్ల్ ఫ్రెండ్ మీట్ చేయడానికి వెళ్ళిపోతుంది, వాట్ డూ యూ వాంట్ టు వేర్, యూ వేర్ దాట్. ఎందుకంటే ఇండియాలో మన ఫారిన్ మూవీ లాగా లేదు. ఇండియన్ కల్చర్ ఇస్ డిఫరెంట్, మన లైట్ డిఫరెంట్, మన ఇంటీరియర్స్ డిఫరెంట్, కలర్స్ డిఫరెంట్. ఇప్పుడు ఫారెన్లో వెళ్ళిపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక కలర్ ఉంటే దానికి మ్యాచింగ్గా పక్కన ఉండదు, పక్కన ఉండదు. నేచర్ కూడా చూస్తే ఒకేలాగా ట్రీస్ ఉంటుంది, ఒకేలాగా చెట్టు ఉంటుంది. అలా ఇక్కడ అలా లేదు. పీపుల్ కూడా అలాగే.